హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో 8th వీక్ ఎలిమినేషన్ అప్డేట్ అండ్ ఇప్పటి వరకు ఎవరు చెప్పండి చాలా క్విక్ అప్డేట్ అన్నమాట. సో క్లియర్ కట్ గా మాట్లాడదాం. అండ్ ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు, ఎవరు ఎలిమినేట్ అయ్యారు అనేది అయితే క్లియర్ గా ఈ వారం గన్ షాట్ అప్డేట్ అన్నమాట. సో ఎలిమినేషన్ ఎవరు అని అంటే, సో అంతకంటే ముందు ప్లీజ్ ఒక లైక్ వేసుకోండి, వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అలాగే హైప్ అనే బటన్ ఉంది, దాని మీద కూడా క్లిక్ చేయండి. మధ్యలో వీడియోలో ఎక్కడైనా నచ్చితే మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. సో మన ఓటింగ్ అనాలిసిస్ స్టార్టింగ్ నుంచి అబ్జర్వ్ చేసిన ప్రతి ఒక్కరికి ఒక క్లారిటీ ఉన్నది కదా. సో అదే జరిగింది అని అంటే అదే జరిగింది. సో బాటమ్ లో ఉంది ఎవరు అని అంటే మాధురి, గౌరవ్, వీళ్ళిద్దరు మాత్రమే బాటమ్ లో ఉన్నారు అని పదే చెప్పాం. సో ఇప్పుడు అదే నిజం కాబోతుందనంటే అదే నిజం అయ్యింది. 100% గన్ షాట్ అప్డేట్. గౌరవ్ ఈజ్ ద 8th వీక్ ఎలిమినేటెడ్ కంటెస్టెంట్. గౌరవ్ ఎలిమినేట్ అయిపోయాడు అంటే అఫీషియల్ గా షూట్ జరగలేదు, బట్ ఇది కన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ అనుకోండి. ఏదైనా 100కి 100% అంటే 99.999% ఖచ్చితంగా గౌరవ్ ఎలిమినేట్. సో గౌరవ్ కి ఎలిమినేషన్, ఎందుకు గౌరవ్ ఎలిమినేషన్ అయ్యాడు, మాధురికి కూడా సేమ్ ఓటింగ్ ఉందంటే మాధురికి ఎంతో కొంత ఓటింగ్ పడుతుంది, ఎంతో కొంత పెరుగుతూ ఉంది. అండ్ మరీ దారుణంగా అట్టడుగులో ఉంది ఎవరు అని అంటే గౌరవ్ అని ప్రతిసారి నొక్కి ఒక్కాడించాము కదా. సో గౌరవ్ కి ఎలివేషన్ రావట్లేదు అని చెప్పాము. అండ్ గౌరవ్ ఏది చేసినా కూడా పెద్ద ఇంపాక్ట్ చూపించేంత ఎపిసోడ్లు ఎక్కడ పడలేదు. అండ్ కెప్టెన్సీ టైంలో కానీ తర్వాత అయినా కూడా ఎక్కడ ఇంపాక్ట్ చూపించేంత అయితే ఖచ్చితంగా రాలేదు. సో దానివల్ల మనోడికి చాలా మైనస్ అయింది. అండ్ ఊహించిన దానికంటే ఎక్కువగా మనోడి విషయంలో జరిగింది అని అంటే ఖచ్చితంగా మంచి కంటెండర్, తెలుగు రాకపోవడం, మిస్అండర్స్టాండింగ్స్ రావడము, ఎదుటి వాళ్ళు చెప్పింది ఈయనకు మిస్కమ్యూనికేషన్ అవ్వడము, ఇలాంటి చాలా ఉన్నాయి. అలాగే నేను అనుకున్నాను ఫస్ట్ నామినేషన్లు ఉన్నప్పుడు అఫీషియల్ ఓటింగ్ ఓపెన్ అయినాక ఖచ్చితంగా ట్రెండ్స్ మారబోతున్నాయి అనుకున్నాను. అంటే గౌరవ్ విషయంలో చాలా ట్రెండ్స్ మారతాయి, అంటే గౌరవ్ కి ఎక్కువ ఓటింగ్ పెరుగుతుంది అని అనుకున్నాను. తీరా చూస్తే కంటెంట్ పెద్దగా రావట్లేదు, అండ్ కమ్యూనికేషన్ దెబ్బతినడం వల్ల ఆటోమేటిక్ గా కంటెంట్ రావట్లేదు. సో మాధురి గారికి చూసుకుంటే మాధురి గారికి ఎంతో కొంత లాస్ట్ మూమెంట్ లో మన తనుజ ఓటింగ్ అనేది కొంతవరకు షేర్ అయింది. గుర్తుపెట్టుకోండి, కొంతవరకు ఓటింగ్ అనేది పడ్డది. నిన్న ఎపిసోడ్ అయిపోయినాక కొంతవరకు పడ్డది. అండ్ బాటమ్ లో ఉంది వీళ్ళిద్దరే. సో వీళ్ళిద్దరిట్లలో ఒకరు ఎలిమినేషన్ అవుతారని ముందు నుంచి చెప్తున్నాను. అండ్ గౌరవ్ ని ఇంకా కంప్లీట్ గా కాపాడేది ఎవరు అని అనుకున్నా కూడా సో తనుజ ఓటింగ్ అనేది కొంతవరకు లీడ్ చేయగలిగింది అనేది క్లియర్. ఎవరు ఎన్ని ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జరిగింది అదే అన్నమాట. సో మనం ఊహించిన దానికంటే ఎక్కువగా ఇక్కడ జరిగింది అని అంటే అదే. సో ఓవరాల్ గా చూసుకుంటే 8th వీక్ ఎలిమినేట్ అయింది గౌరవే. సో గౌరవ్ ఎలిమినేషన్ మీద మీ ఒపీనియన్ ఏంటి, అసలు గౌరవ్ ఎందుకు ఎలిమినేట్ అయ్యాడు అనేది ఏమనుకుంటున్నారు అని అంటే పెద్ద సింపుల్ లాజిక్, అందులో ఏమీ లేదు, కమ్యూనికేషన్ లేదు అండ్ కంటెంట్ పెద్దగా రావట్లేదు. సో ఆయేషా వెళ్ళిపోయిన దగ్గర నుంచి కంప్లీట్ గా మనోడు గౌరవ్ డౌన్ ఫాలో లోనే ఉంటున్నాడు. ఇది క్లియర్. ఎవరు ఏమనుకున్నా ఏం చేసినా ఆయేషా ఉన్నంతసేపు కొంతవరకు గ్రాఫ్ చేయగలిగింది, స్క్రీన్ గ్రాఫ్ చేయగలిగింది. అండ్ కమ్యూనికేషన్ ఏదైనా మాట్లాడేది కానీ వీళ్ళిద్దరు ఒక పేరు లాగా ఉంటుండే సిచ్యువేషన్ ఉండేది. సో ఆయేషా వెళ్ళిపోయింది అని అంటే ఇక నెక్స్ట్ ఇంకా గౌరవే. సో ఇన్ని రోజులు కామనర్స్ అన్నాము, ఇప్పుడు తీరా చూసుకుంటే మళ్ళీ ఈ ఫైర్ స్టోన్ లో నుంచి వెళ్ళిపోతారా అన్నట్టుగా తయారైంది అనమాట. ఒకరొకరు పంపించేస్తున్నారు. బట్ చూడాలి. సో గౌరవ్ ఎలిమినేషన్ మీద మీ అభిప్రాయం ఏంటి? నాకైతే నిజంగా ఉంటాడేమో అనిపించినా కూడా ఎక్కడో ఈ ఓటింగ్ ఆర్డర్ చూసుకుంటే కంప్లీట్ గా బాటమ్ లో ఉన్నాడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. సో దానివల్ల పెద్దగా యూజ్ లేకుండా పోయింది. అండ్ ఎంత కమిట్మెంట్ ఎంత క్యాలిక్యులేషన్ చేసినా కూడా మిస్ఫేర్ అయినట్టే అనుకోవచ్చు. బట్ గౌరవ్ ఎలిమినేషన్ మీద మీ ఒపీనియన్ చెప్పండి. ఖచ్చితంగా ఫేరా అన్ఫేరా అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చినా కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. అండ్ గుడ్ లక్.